ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం సెప్టెంబర్ 23, 2024 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. మేలు చేయనుద్దేశించుచున్నాను గనుక భయపడకుడి. జకర్యా గ్రంథము 8వ అధ్యాయము 15వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, మన తండ్రి అయిన దేవుడు యూదా వారితోనూ ఇశ్రాయేలు వారితోనూ ఇలా అంటున్నారు: మీరు అన్యజనులలో ఎలాగూ శాపస్పదమై ఉంటిరో అలాగే మీరు ఆశీర్వాదాస్పదమగునట్లు నేను మిమ్మును రక్షింతును. భయపడక ధైర్యం తెచ్చుకొనుడి. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ పితరులు నాకు కోపము పుట్టింపగా దయ తలచక నేను మీకు కీడు చేయనుద్దేశించున్నట్లు ఈ కాలమున యెరూషలేమునకును యూదా వారికిని మేలు చేయనుద్దేశించుచున్నాను గనుక భయపడకుడి. ప్రియమైన దేవుని వారలారా, మనకు దేవుడు మేలు చేయాలి అంటే మనం దేవునికి నచ్చినట్లు ఉండాలి. మన పితరులకు దేవుడు కీడు చేయనుద్దేశించారు అంటే వారు దేవునికి వ్యతిరేకులై ఉన్నారు. వారు దేవుని మాటకు లోబడక అన్య దేవతల చుట్టూ తిరిగి ఉన్నారు. అందుకే వారి మీదకు దేవుని కీడు రావడానికి కారణమయ్యారు. అలాగే మన విషయంలో దేవుడు మేలు చేయాలనుకునేటప్పుడు మనము దేవుని యొక్క ఉద్దేశాలకు తగినట్లుగా ఉండాలని, దేవుడు ఎలా అయితే మనలో ఉండమంటున్నారో అలాగే మనం ఉండాలని వాక్యం సెలవిస్తుంది. దేవుడు అంటున్నారు, మనం ఏ కార్యం చేయాలనుకున్నా కూడా దేవుడు మనకు తోడుగా ఉంటారు. అయితే మనము మన పొరుగు వాళ్ళతోనూ ప్రతి వారితోనూ కూడా సత్యమే మాట్లాడాలంట. సత్యమును బట్టి మనము సమాధానార్థమైన న్యాయమును బట్టి మనము తీర్పు తీర్చాలంట. అలాగే తన పొరుగు వారి ఎదుట మనము వారి పట్ల దుర్యాలోచన చేయకూడదు. అలాంటి అబద్ధ ప్రమాణాలు చేయకూడదు. అందుకే ఎప్పుడైతే మనం అలాగ ఉంటామో దేవునికి ఇష్టలుగా ఉంటాము. కాకపోతే దేవునికి నచ్చని విధంగా మనం ఉంటే మాత్రం, దేవునికి అసహ్యమైన కార్యాలు మనం చేస్తే దేవుడు మన పక్షాన నిలబడరు. కాబట్టి దేవుడు చెప్పిన రీతిలో మనము ఉండి దేవుని మన పట్ల ఆయన కృప, ఆయన కనికరమైన సంకల్పం, ఆయన ఉద్దేశం నెరవేర్చే విధంగా మనము ఉండాలని వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు ఫలింప చేయాలని ఆశపడుతున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంఘం వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.